అసలు ద్వారక ఎలా మునిగిపోయిందో తెలుసా? కంసుని సంహరించాక కంసుని మామ జరాసంధుడు 17 సార్లు మధురపై దండెత్తాడు. దీనివల్ల ఎంతో మంది యాదవ సైన్యాన్ని కోల్పోతారు. అందుకని శ్రీకృష్ణుడు విశ్వకర్మకి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. అలా ద్వారక రాజ్య ఆవిర్భావం జరిగింది. ద్వారక ఐశ్వర్యంతో విరాజిల్లుతుంటే ఒక్కసారి ఒక ముని ద్వారకకి వచ్చాడు. కృష్ణుడు కొడుకు మునిని ఆట పట్టించడం, ముని శపించడం, కృష్ణుడు కొడుకు సాంబుడు కడుపులో ముసులం పుట్టడం, యాదవ వంశంలో గొడవలై అందరూ కొట్టుకు చస్తారు. ఇక అవతారం చాలించే సమయం ఆసన్నం అవడంతో కృష్ణుడు నిశ్శబ్దంగా తపస్సుకు అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉద్ధవుడు వేసిన బాణం గుచ్చుకుని నిర్యాణం చెందుతాడు. ఆ విషయం తెలిసిన బలరాముడు కూడా అవతారం చాలిస్తాడు. శ్రీకృష్ణుడు ఆదేశాల మేరకు అర్జునుడు వారికి అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన అతి కొద్ది మందిని ద్వారక దాటించగానే ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. అలా భగవంతుడు అత్యుత్తమ అవతారమైన శ్రీకృష్ణ అవతారం సమాప్తమవుతుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.